యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్టింగ్ చూద్దాం. ఇది మందు బాటిల్ మన ఇండియాలో అయితే ఇప్పుడు దొరుకుతున్నాయి ఇలాంటి మందు బాటిల్. ఇదేమో బట్టలు వాష్ చేసుకోవడానికి, దానికి మందు బాటిల్ అనుకుని తాగడానికి ఇట్లా యాక్టింగ్ అయితే చేస్తాను అన్న. అన్న వెరీ ఫన్నీ అన్న, ఫన్నీ. నేను ఉన్నాయి ఇంకొక వీడియో అనేది నేను వేస్తాను ఇందులో. హలో, అస్సలం వలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తున్నా. ఫైనల్ అయితే ఈరోజు ఫ్రైడే, నమాజ్కి అయితే వెళ్ళిపోతున్నా. జుమ్మా. అక్బర్ అన్న అయితే ఫోన్ చేస్తున్నాడు ఏడున్నామని. ఫ్రైడే రోజు అయితే నేను లేట్ లేస్తా, 10-10:30కి లేచి వెళ్ళా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతాను కదా. ఇప్పుడు పోదాం, నమాజ్కి అయితే పోదాం. అక్కడ చూద్దాం. అక్బర్ అన్న అయితే వెయిట్ చేస్తున్నాడా మస్జిద్ దగ్గర. నైట్ అయితే చికెన్ చేసుకుని అక్కడనే తిని నైట్ వచ్చినాం. ఇప్పుడు మధ్యాహ్నం కూడా అయిపోతుంది, సరిపోతుంది. ఇప్పుడు పోదాం. ఈరోజు ఏమన్నా బయటికి పోయే ప్లాన్ ఉందన్నారు. ఎంత మరొక నిజమో అబద్ధం తెలియదు, ఎందుకంటే నాకైతే ఇంకా ఫోన్ రాలేదు మేడంది. ఇంకొక మేడం వాళ్ళ చెల్లి డ్రైవర్ అయితే చెప్పింది నిన్న, సోహెల్ ఈరోజు అయితే ఇస్తారాకు పోతారు బయటికి అని చెప్పారు. నేను ఇస్తారా అంటున్నారు, ఏంది అని మేము చూపిస్తా ఈరోజు. ఒకవేళ పోకుంటే అంతే ఇక. నాకు తెలిసి ఇప్పుడు డ్యూటీ వస్తుందేమో, మేడం ఫోన్ చేస్తేమో. ఫ్రైడే నమాజ్ తర్వాత వెంటనే ఫోన్ అయితే చేస్తుంది. 2-3 రోజులనైతే తీసుకుపోతున్నాం నమాజ్, 2 వారాల నుంచి. నమాజ్ తర్వాత అయితే డ్యూటీకి కాఫీ తాగడానికి అయితే వెళ్తుంది మేడం. కారు పెట్టుకోవడానికి కూడా పార్కింగ్కి ప్లేస్ ఉండదు, అడ్డం పెట్టేయాలి. మళ్ళీ కలుద్దాం. నమాజ్ అయితే అయిపోయింది. నమాజ్ చేసుకుని అయితే రూమ్కి వెళ్దామని వెళ్ళిన, కార్లో అయితే కూర్చున్నా. అప్పుడే మేడం ఫోన్ అయితే వచ్చేసింది. సోహెల్ బయటికి పోవాలి, కార్ ఇంటికి వచ్చాయని చెప్పింది. నేనేం అనుకున్నా, ఏ రోజున హాలిడే అయితే ఉండదు మనకు. నమాజ్ చేసి వెంటనే మధ్యలోకి నుంచి వెళ్ళగానే మేడం ఫోన్ అయితే రాగానే ఇక మేడం తీసుకుని అయితే ఇక్కడ ఫార్మసీ అని ఉంటుంది, అవుట్లెట్ ఫార్మసీ. ఇది ఇందులో అయితే ఏమో ఆఫర్ నట్స్ చాలా రోజుల నుంచి వస్తుంది ఇది ఫార్మసీ. ఇది పెద్ద ఫార్మసీ, చూడొచ్చు పేరు. ఇందులో అయితే 70% ఏమో డిస్కౌంట్ నడుస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ మస్తు చాలా ఉన్నాయి ఫార్మసీలో. బాడీ లోషన్స్, స్ప్రేలు అవన్నీ అయితే కన్ఫర్మ్ అయితే దొరుకుతాయి. వీటి కోసం అయితే వచ్చింది అనుకుంటా. ఇంతకుముందు దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడికి షాపింగ్ చేయడానికి వచ్చారు. నాకు తెలిసి ఈరోజు ఉందనుకుంటున్నాను నేను కూడా. ఏటన్నా బయట ప్లాన్ ఏమన్నా ఉంటేనే వీళ్ళు తొందరగా షాపింగ్ చేసుకొని రెడీ కావడానికి అయితే సామాన్లు అయితే తీసుకుంటారు. చూద్దాం, మనం కూడా వెయిట్ చేద్దాం ఎంతసేపు అవుతుంది. ఆకలి అయితే అవుతుంది. మనం లేచి 10 గంటలకు లేచి టిఫిన్ కూడా చేయలేదు. ఇప్పటి నుంచి మనకు ఫ్రైడే, సాటర్డే ఏమి ఉండదు మనకు. జస్ట్ మార్నింగ్ పడుకోవడానికే దొరుకుతుంది హాలిడే తప్ప. డ్యూటీ అయితే వెంటనే స్టార్ట్ అయిపోతుంది. కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్ ఉన్నప్పుడు అయితే మనకు టైమింగ్ అనేది తెలుస్తుంది. ఫ్రైడే రోజు అయితే టైమింగ్ ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు ఏందో అనేది అర్థం కాదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. మళ్ళీ కలుద్దాం. అక్బర్ అన్న అయితే వెయిటింగ్ చేస్తున్నాడు, ఆకలి అవుతుందని. రోటీ తీసుకురాలేడు. తేవాలన్నా మరి నువ్వు వచ్చినాక తెస్తా అంటే చూద్దామన్నా, ఒక 5 minutes ఆగు తర్వాత చెప్తా అని చెప్పిన. మనం తొందరగా వెళ్ళిపోతే తీసుకుని వెళ్ళిపోదాం మనం రూమ్కి. ఊకే అన్నకి చెప్తే మంచి ఉండదు కదా అన్నట్టు. మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఇప్పుడైతే అశ్వాక్ ఏమో కూరగాయలు కావాలంట, ఏం లేవంట. అక్బర్ అన్న, అశ్వాక్ ఇప్పుడైతే పోతున్నాం సూపర్ మార్కెట్ ఉదయంకి. ఏమో సామాన్ తీసుకుంటారట, చూస్తాం. మేము కూడా రేపు పోతాం. ఈరోజు అయితే ఏమేమి ఉన్నాయి ఆఫర్లు ఏమో చూద్దాం. ఫ్రైడే, మండే రోజు అయితే మంచి ఆఫర్లు ఉంటాయి కొత్తగా, అప్పుడు తీసుకుందాం. మరి ఇప్పుడైతే ఉన్నాయి మనకు అన్ని సామాన్లు, ఎందుకంటే అక్బర్ అన్న రూమ్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకు అంత ఇదేం లేదు. సామాన్ అన్నీ పెట్టుకున్నామా అని. ఆయిల్ ఉండే నిన్నైతే తీసుకొని వచ్చేసిన నా దగ్గర నుంచి. మేము కూడా చూస్తాం ఇప్పుడు ఏమేమి ఆఫర్లు ఉన్నాయి అన్నీ చెక్ చేసుకుని వచ్చి
రేపన్నా మండే రోజన్నా వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మాకు దగ్గరనే అవుతాం. వీళ్ళకి అక్కడ సూపర్ మార్కెట్ లేదు కాబట్టి అశ్వాక్కి ఇక్కడైతే షాపింగ్ కొనుక్కోవడానికి అయితే పోతున్నాడు. ఏం కొంటాడో చూద్దాం. ఇప్పుడైతే మరి పోదాం మనం సూపర్ మార్కెట్లో కద్ది అందులో కూడా ఏమేమి వచ్చినాయి ఏమన్నా చూసుకుందాం. నాకు కూడా సామాన్ మండే కోసం అయితే చూసుకుని వద్దాం. మళ్ళీ అక్బర్ అన్న అయితే పరిగెడుతున్నాడు. చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సూపర్ మార్కెట్ హలో ఇది చూస్తాను. ఇప్పుడైతే వచ్చేసినాం లోపలికి. అన్న అయితే చూస్తుండే సామాన్ ఏమేమి తీసుకోవాలని. అన్న కూడా చూస్తుండే. ఒక క్లోజప్ అయితే తీసుకున్నాడు అన్న. మొన్న తీసుకున్నాడు మంచిగా అది. దాన్ని ఇంటికాడ పెట్టి ఆ రూమ్లో పడేస్తా అని చెప్తున్నాడు. పప్పులు చూస్తున్నాం కదా, పప్పులు డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ 82 రియాలకు కిలో ఉంది. చాలా ఎక్స్పెన్సివ్. నేను ముందు నా షాప్లో అయితే నేను అమ్మినప్పుడు అయితే 55 రియాలు ఉండే. మాకైతే 40 రియాలకు వస్తుండే. ఈడైతే 82 రూపాయలకు ఉంది కిలో. ఇదైతే అఖరోట్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారో నాకు కూడా అంత తెలియదు. వాల్నట్స్, ఐన్ జామాన్ అంటారు. ఇక్కడ ఐన్ జామాన్ అని అంటారు దీన్ని. ఏవైతే తినడానికి ఏదైతే క్యాజు సాల్టెడ్. ఇది చాలా ఎక్స్పెన్సివ్. నేను ఇంతకుముందు అమ్మినప్పుడైతే ఇంత ఎక్స్పెన్సివ్ అయితే లేవు. ఏదైతే వాటర్ బాటిల్, ఇది సౌదీలో అయితే ఎక్కువ నడిచే వాటర్ అంటే ఇదే నోఫా. ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అన్నీ అయితే కొనుక్కొని అయితే వాడాల్సి వస్తుంది. ఇవన్నీ చెప్పులు ఇవి ఎవరు వాడతారో పర్లేదు, మంచిగా ఉన్నాయి. మొత్తం మర్డర్ చేస్తావు అన్న ఎవరినన్నా? మర్డర్ కడితేగా మర్డర్ చేయడానికి తీసుకుంటుండు. జస్ట్ ఫర్ ఫన్. 37 రియాల్ అంట. ఇండియాలో దాదాపు 700 చిల్లర అయితే 800 దాకా అయితే. అంతా పెట్టగలం అది దీనికోసం. అంత పెట్టచ్చు అనుకుంటారు. అంత పెట్టరాదు. కూరగాయలు కొంటానే వచ్చి మేము ఇక్కడ వీడియో తీసుకుంటే ఏమేమి కొనుకొచ్చింది చూసినారా? బీట్రూట్ తెచ్చుకున్నాడు, పచ్చిమిరపకాయ తెచ్చుకున్నాడు, ఒక టూత్పేస్ట్ తెచ్చుకున్నాడు. దీనికోసమే సూపర్ మార్కెట్ పోదాం అని అయితే అప్పటి నుంచి గంట నుంచి తలిగిండు. ఇక మేము ఊకే విసిగచ్చి అయితే వచ్చేసినాం. అన్న కూడా తన ఇజ్జత్ ఇస్తున్నాడు. మార్కెట్ అన్నాడు. ఏం కొంటావని చూసి ఇదే ఏం కొనలేడు. ఇట్లున్నాడు. బీహార్లతో ఇంత ఉంటుంది భయ్. యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్టింగ్ చూద్దాం. ఇది మందు బాటిల్. మన ఇండియాలో అయితే ఇప్పుడు దొరుకుతున్నాయి ఇలాంటి మందు బాటిల్. ఇదేమో బట్టలు వాష్ చేసుకోవడానికి. దానికి మందు బాటిల్ అనుకొని తాగడానికి ఇట్లా యాక్టింగ్ అయితే చేస్తున్నాను. అన్న వెరీ ఫన్నీ. అన్న ఫన్నీ. నేను ఉన్నాయి ఇంకొక వీడియో అనేది నేను వేస్తాను ఇందులో. ఇప్పుడైతే బిల్లింగ్ అయితే వచ్చేసినాం. సామాన్ ఇప్పుడైతే అన్నీ తీసుకున్నాం సామాను. నేను తీసుకొని అనుకున్నా మా కోసం, నాకు అక్బర్ అన్న కోసం అయితే సామాన్ తీసుకున్నాము. 30 రియాలు ఏమో వచ్చింది. ముప్పై రియాలు ఏమో తీసుకున్నాం సామాను. 37 రియాలు. ఇప్పుడైతే పోతున్నాం రూమ్కి. పోయి హోటల్లో కూడా తినేందుకు పోవాలి. ఆకలి అవుతుంది. వంట చేయలేము ఈరోజు. పోదాం హోటల్కి తిని మళ్ళీ వచ్చి కూర్చుందాం అక్బర్ అన్న రూమ్లో. మేడం వాళ్ళ అమ్మాయి వాళ్ళని అయితే అక్బర్ అన్న అంటే వాళ్ళ నాన్నమ్మ దగ్గర అయితే డ్రాప్ చేసిన. అబ్బాయిని, చిన్న అబ్బాయిని, మేడం వాళ్ళ అమ్మాయిని కద్దామని అయితే డ్రాప్ చేసిన. వీటి నుంచి అలా తెలుసు నేను ఇన్నే కూర్చుంటా అని. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ వెళ్తాం. ఇలా ఫుల్ మూడ్లో ఉన్నాడు. మొత్తం డైలాగ్లో తీరుగా తీస్తున్నాడు అక్బర్ అన్న. ఇక కొద్దిగా రొమాంటిక్ అవుతున్నాడు. చూద్దాం రాత్రి ఏం చేస్తాడో కాదు. దూరం ఉండాలి. హోటల్ అయితే తినేసినాం. సామాన్ కూడా తీసుకున్నాం. ఇక రూమ్కి అయితే వెళ్తున్నాం. సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాం. రూమ్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకున్నాం. కొద్దిగా వాకింగ్ అయితే చేయాలి.
వాకింగ్ అయితే వెళ్ళిపోదాం. రూమ్కి పోయిన తర్వాత అయితే వాకింగ్ చేసుకొని ఆ రూమ్కి వెళ్ళిపోయి పడుకుందాం. మేడం వాళ్ళు అమ్మాయి ఇక్కడనే ఉంది, మేడం ఎటో పోయింది వాళ్ళ అమ్మతోని. వాళ్ళ అమ్మ డ్రైవర్ ఉంటాడు కదా అర్జున్, ఆడుతోనైతే పోయింది. ఆడ వాళ్ళ ఫంగా ఆడు మనకు మంచిది. పోదాం మనం కొద్దిగా వాకింగ్ చేసి పోయి దించేసి పడుకుందాం. వీడియోని కూడా ఇక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్, జై హింద్.